ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/9/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ పక్షము విధియ సాయంకాలం 6:27 వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. ఉత్తరాభాద నక్షత్రం సాయంకాలం 6:05 వరకుండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:40 నుంచి 3:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు, తిరిగి రాత్రి 11:03 నుంచి 11:50 వరకు, వర్జం ఉదయం 6:18 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి అనగా తెల్లవారుజామున 5:04 కూడా ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా వర్జ వ్యాప్తి ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు, సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:20. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ప్రమాదము చాలా ఇబ్బందికరంగా ఉంది, జాగ్రత్త. బాబోయ్ భయపెట్టేస్తున్నాడు అనుకోకండి. పొద్దున ఏంటనే చెప్పారు, రేపటి గురించి ముందుగానే మీకు ఫలితాలు వస్తున్నాయి కదా, కాబట్టి రేపు జాగ్రత్త కోసం మీరు ఈ రోజు జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో కూడా తొందరపాటుతనం లేకుండా చూసుకోండి. అనవసరంగా డబ్బులు ఎవరికి ఇవ్వకండి, మద్యపాన సేవన చేయకండి, పనికి మాలిన వ్యక్తులతో పరిచయాలు, పరాచికాలు, జుగుప్సగా వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోకండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండండి. భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తి జోక్యం, అనవసరం తప్పిదాలు దొరలడం, మాట పట్టింపులు, ఇంటి సంబంధించిన విషయాల్లో చికాకులు, కోర్టు ఇబ్బందులు, కళాకారుల క్రీడకు నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, పదవీచ్యుతులే అవకాశం. ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది, జాగ్రత్త. జన్మ జాతకం చూయించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరుల వల్ల ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకులు ఎక్కువ కనబడుతున్నాయి. రైతన్నలకి పంట నష్టాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార ప్రయత్నం మంచిది కాదు. వీసా సంబంధ ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు లేదా ఫైర్ అవ్వచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా లంచగొండులుగా పట్టుబడడం, మీకు మెమో ఇచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సస్పెన్షన్ ఆర్డర్ కూడా రావచ్చు. జ్యుడిషియల్ డిపార్ట్మెంటు, ఆబ్కారీ శాఖ, మద్యపాన సంబంధ ఎక్సైజ్ శాఖ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నవాళ్ళు, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలున్నాయి, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణ ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదంబల, ధన నష్టం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి నష్టము, కష్టకాలము. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గా అష్టోత్తరం, జన్మజాతకాన్ని చూయించుకోవడం, భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. ఉదయం 9 గంటల నుంచి 10:36 వరకు, తిరిగి సాయంకాలం 4:50 నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి లాభం, అదృష్ట యోగం, ఆనంద యోగం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త, శరణం, సంతాన వార్త, వివాహ వార్త, కుటుంబపైన అభివృద్ధి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్, అప్రెంటో, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారాల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అదృష్ట యోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి అత్యుత్తమ విద్యాయోగం. ప్రతి పరీక్షల్లో విజయం సాధించగలిగే అదృష్ట యోగాలు.
మంచి అనుకూలమైన ధనధాన్య వృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, శుభవార్తా శ్రవణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అద్భుతమైనటువంటి ఆనందయోగం, కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యము చేయగలిగే అవకాశము, వివాహం కావచ్చు, సంతాన వార్త కావచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కావచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడగా అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యామక ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై తప్పక మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. చాలా మంచి అనుకూలవంతమైన శుభకరమైనటువంటి ఉద్యోగ లాభం ఉంటుంది. విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అన్ని రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. అలాగే రైతన్నలకి పూలు, పలుగు వ్యాపారం లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, వస్త్ర లాభం, ఆభరణ లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, శుభవార్త, సంతానయోగం, సంతానం వల్ల గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే. ముఖ్యంగా వీరికి ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం, అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసుకునే అవకాశం, గొప్ప శుభవార్త వినడం, వృత్తి ఉద్యోగాదులు లాభాలు, బ్యాక్లాగ్తో సహా అన్ని రకాల పరీక్షల్లో IELTS, GRE, టోఫెల్, GMAT, SAT, లా పరీక్షలు, MBA, CA లాంటి పరీక్షల్లో మంచి విజయం సాధించగలిగే అవకాశం. ధన కనుక వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టమ్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. గృహ సంబంధమైనటువంటి శుభయోగాలు, గృహ లాభం కానీ, స్థల లాభం కానీ, వివాహం కానీ, శుభ సంతాన యోగం కానీ పొందుకునే అవకాశాలు. మాతాపితరుల సౌఖ్యం బాగా ఉంటుంది. ఆస్తి పంపకాలు చాలా లాభాలు కలిస్తాయి. ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకున్న, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థికి చక్కటి విద్యా అభివృద్ధి. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి లాభము. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలో అనుకూలమైన శుభయోగాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి మంచి లాభాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర పొందే అవకాశం. అదృష్ట యోగం, ఆనంద యోగం, మంచి మాట తీరు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు. జరుగుతున్నటువంటి కొన్ని శుభ పరిణామాలకి బ్రేక్ పడే అవకాశం ఉంది. విద్యలో ఆటంకాలు, ఉద్యోగంలో నష్టాలు, మితిమీరినటువంటి కోరికలు, మితిమీరినటువంటి లంచం పుచ్చుకునే తపన,
ఉద్యోగానికి గండి పడే అవకాశం, సస్పెన్షన్ కాదని డైరెక్ట్గా మిమ్మల్ని రిమూవ్ చేసే అవకాశం కనపడుతోంది. జాగ్రత్త. ఉద్యోగ నష్టం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా పంపించేయడం జరుగుతోంది. జన్మజాతకం చూయించుకోవడం మంచిది. తగిన పరిహారాలు చేసుకోండి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమల్లో నష్టాలు. చెప్పుడు మాటలు వినడం, తప్పుడు వ్యక్తులతో తప్పుడు కార్యక్రమాలు పంచుకోవడం, జుగుప్సాగా వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళడం, పనికి మాలిన విధవలతో పరిచయాలు పెంచుకోవడం, మరకలతో అంట కాగడం, ప్రమాదాన్ని పొందుకోవడం. మీ యొక్క ధర్మాన్ని నాశనం చేసుకుంటారు. మీ మానవమాలను పొందుకుంటారు. ఆడపిల్లలు జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులతో పరిహాసపు మాటలు స్నేహితాలు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగుల నష్టాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బందులు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలోనూ పండించే రైతులకి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. పురుగుల వల్ల అయితే జంతువుల వల్ల ఇబ్బందులు ఉండవచ్చును. ఏజెంట్ల వల్ల మోసపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్త. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక రకాల ఇబ్బందులు, దుశ్చర్యలు, చికాకులు, గందరగోళ నిర్ణయాలు, అభాసపాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు నష్టం. ఎల్ఐసి ఏజెంట్లు దొంగ ఏజెంట్లుగా మారిపోతారు. వైద్యులు దొంగ వైద్యులు, అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళడం, అనవసరంగా రోగుల నుంచి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వైద్యులు జాగ్రత్త. మీకు దేహశుద్ధి జరుగుతుంది. దొంగ జ్యోతిష్కుల బెడద. తప్పకుండా మీకు జ్యోతిష్కులకు కూడా దేహశుద్ధి జరుగుతుంది. ప్రమాదాలు పడతారు. దొంగ జ్యోతిష్కుల చేత, దొంగ వైద్యుల చేత, దొంగ ఎల్ఐసిల వల్ల, దొంగ న్యాయవాదుల వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కేసు నీరు గార్చేవాడు, దొంగ వైద్యులు రోగిని హింసించేవాడు, తప్పుడు మార్గంలో జాతకాలు చెప్తామని చెప్పేసి జాతకం రాకపోయినా సరే మీ నుంచి డబ్బులు దండుకునేవాడు. ఈ రోజు మీకు తటస్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఐసి, దొంగ ఎల్ఐసి ఏజెంట్లు, హెల్త్ ఏజెంట్లు కూడా అంతేగా ఉన్నారు. మీకు ఎందుకంటే మీరు క్యాష్ లెస్ పెట్టవచ్చు. మీరు అసలు మొత్తం డబ్బులు మీకు వచ్చేస్తాయని చెప్పినా మీకు అందులో ఏదో కొర్ర పెట్టి మీకు డబ్బులు వచ్చే ప్రయత్నం చెయ్యరు వాళ్ళు. ఏజెంట్లు అసలు మళ్ళీ ఫోన్ ఎత్తరం అనేది 100% ఎత్తారు, నో డౌట్. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. ఏదేమైనా ఈ రాశి వారికి కష్టము, నష్టము, అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. సినిమా రంగంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా బీదవారికి అన్నదానం, వస్త్రదానం చేయండి, శుభం కలుగుతుంది. ఈ రాశి వారికి ఉదయం 7:36 నుంచి 9:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వివాహ యోగము, సంతాన లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, శుభవార్త శ్రవణం, సోదరులతో సఖ్యత, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను, విద్యార్థులకి, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభయోగం. ధనయోగం, ఐశ్వర్యం, గృహలాభం, స్థల లాభం, రైతులకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, విదేశాల స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైన సుఖజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉత్తమమైనటువంటి కార్యసాధన, ధనలాభము, శత్రునాశనం, మిత్రలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఆర్థిక విషయాల్లో బ్రహ్మాండమైన వెసులుబాటు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడల అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమలోను,
బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ప్రభుత్వ పరిశోధనల ఉద్యోగ లాభం. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యం. ఉద్యోగంలో చాలా మంచి ఉన్నత స్థాయి ప్రయోజనం, అనుకున్న చోటికి బదిలీలు. అలాగే విద్యార్థికి ఐఎల్స్, జిఆర్, ట్రిపుల్ పరీక్షల విజయం ఖాయంగా చెప్పవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందాన్ని పొందుకోవచ్చు. శుభకర సంతాన వార్తలు పొందుకోవచ్చు. విదేశాల స్వదేశంలో అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, రుణపీడా పరిహారం, రోగనాశనం, ధనలాభం, ఐశ్వర్యము. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వీరంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ధనలాభము, లాటరీల వల్ల, జూదం వల్ల అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ పెట్టుబడి పెట్టవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. రైతన్నలకు కూడా పూలు పలుకురాలు పండించే వారికి లాభం. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో మంచి లాభాలు. రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో లాభం. కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, వివాహయుగిత లేదా వివాహ సంబంధ చర్చలు సఫలత పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వృత్తి లాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, ముఖ్యంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునేటువంటి శుభదినం. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్ టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, అదృష్టవంతమైన శుభయోగాలు. విదేశాల్లో స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగ లాభాలు. విదేశాల్లో కూడా విద్యాభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యలో, ఉద్యోగంలో రాణింబాగా ఉంటుంది. కుటుంబ ప్రయోజన అభివృద్ధి ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోతాయి. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీకు అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు. అదృష్టం చాలా మీరు పడిన కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం. శుభమైనటువంటి యోగం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. ఊహించినటువంటి ఒక కొత్త కాంట్రాక్ట్ కానీ, కొత్త ఉద్యోగం కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, అనుకున్న చోటికి బదిలీ కానీ, అసలు మీరు అనుకుంటారు అయితే బాగుండు అనుకునేది కూడా ఈ రోజు పూర్తి అవుతుంది. కోర్టు వివాదాలు సమసిపోవడం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు.
బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఆనందకరమైన వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు, ఉద్యోగంలో అనుకూలత, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. శత్రునాశనం, మిత్రలాభం, ఆకస్మిక ధనయోగం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విదేశాల్లో కూడా స్థిరమైన నివాస యోగ్యత పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, మంచి పద్ధతి, మాట తీరు, వ్యవహార శైలి, మాతాపితల సౌఖ్యము, పెద్దలతో ఉన్నటువంటి అనుబంధం వల్ల మీకు ఆస్తి పంపకాలు కానీ, లేదా ధనయోగం కానీ, కోర్టు వదల సమసిపోవడం కానీ, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కానీ, ఇంట్లో అనేకమైనటువంటి శుభమైన వార్తలు కానీ, సంతాన శుభయోగాలు, వివాహ సంబంధ చర్చల్లో కానీ అనుకూలవంతంగా ఉంటుంది. కళాకారులకి క్రీడా లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో విద్యా పరిపూర్ణత, ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి అనుకూలత, స్వర్ణకార వ్యాపారస్తులకు లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది, అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనందయోగం, ధనలాభం, ఉద్యోగ, విద్య, ప్రశాంతత, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, రోగనాశనం, రుణ విమోచనం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో కూడా నూతన స్థిరాస్తులు, విదేశాల్లో విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను చాలా అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి, ప్రశాంతత, రోగనాశనం, రుణ విమోచనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు అయిపోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో, విదేశాల్లో కూడా ప్రశాంత ఆనంద యోగం, అదృష్ట యోగాన్ని పొందుకునే అవకాశం, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.